అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా ఫ్రీగా మోపోయింది. ఇక దాంట్లో వచ్చినోడు రానోడు పని చేసినోడు చేయనోడు అందరూ కూడా మాట్లాడే మొదలు పెడతారు. అయితే మాటల పిట్టలను ఎక్కువ రోజులు ప్రజలు నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా పని ఎవరు చేసిండ్రు అన్నదే ఆలోచన చేస్తారు. కానీ యాజ్ అ కార్యకర్త నేను కేసీఆర్ సార్ కార్యకర్తగా, కేసీఆర్ సార్ సైనికుడిగా నేను చెప్పాలి పోయి సార్ ఏం చేసిండ్రు, సార్ ఆలోచన ఏంది ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మన ఫండమెంటల్ బాధ్యత. సో ఇవాళ మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట అనేటోళ్ళు, నేను ఒక్కని చెప్తే సరిపోదు, మీరందరూ మరొక్కొక్క కేసీఆర్ అయి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో చెప్పాలని చెప్పి అట్లా చెప్పినాం కాబట్టే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్నికంటే ఆగమయ్యేది ఏం లేదు. ఎన్నికంటే ఏంటిది, మనము పోయి మనం చేసిన పని ఇది అని ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండె తట్టాలి, అంతకుమించి వేరే ఏం లేదు. అది ఎట్లా చేస్తాం, ఏ ప్రణాళికతో ముందుకు పోతాం అన్న దాంట్లో గణేష్ అన్న మీరు, ఎందుకంటే మనకు ముందు నుండి క్లారిటీ ఉంది, గణేష్ అన్ననే మనకు వస్తారు, గణేష్ అన్ననే మన ఎమ్మెల్యే అని మనందరం మనస్ఫూర్తిగా నమ్మినాం. కాబట్టి వారి కోసం నిరంతరం మనం మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఇంకా ఈ నెల రోజులు ఇంకొంచెం పెద్ద ఎత్తున చెప్పాలి. దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ గణేష్ అన్న నేను ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. వార్డుకి ఎట్లా పోవాలి, ప్రతి ఇంటికి ఎట్లా తిరగాలి, ఎట్లా టచ్ చేయాలి, మహిళలం ఏం చేయాలి, యువకులు ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, వివిధ కుల సంఘాలను ఎట్లా మనము అప్రోచ్ అవ్వాలి, ఎవరిని ఎట్లా కలవాలి అన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మాట్లాడుతూ వచ్చినాం. గణేష్ అన్న మళ్ళీ మీకు చాలా మందికి ఇదివరకే కూర్చోబెట్టి డివిజన్ వారీగా పనులు అప్పచెప్పడం జరిగి ఉంటుంది. మళ్ళీ కూడా మనం ఎట్లెట్లా చేసుకుందాం అన్నది తప్పకుండా అప్పచెప్తూ పోదాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఒక పక్క మనం చేసింది చెప్పుకోవడం, ఇంకొక పక్క అవతల నుండి వచ్చేటటువంటి విమర్శకు ధీటుగా జవాబు చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకోసం అంటే మనం ఏదో అంటారు కదా, ఒక చిలుక ఉంటుందట బాగా మాట్లాడే చిలుక. ఆ మాట్లాడే చిలుకనికి ఇట్లనే గణేష్ అన్న అంటే అన్న నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి అట్లే మా సిరిపరాజన్న మాట్లాడే చిలుకని పట్టుకొని వచ్చిండట. మా వదినే కూడా ఉండొచ్చు ఇన్నే. అయితే మా వదినే రాజన్న బయటకు వచ్చే లోపల ఆయనతో దాన్ని చిలుకని కూర వండేసి పెట్టిందట రెడీగా. ఈయన ఇంటికి వచ్చి రాజన్న ఏమైనా చిలుక ఏమో అన్నాడు. అంటే ఏమో తీసుకొని వస్తేనే నువ్వు కూర వండమన్నావేమో అనుకొని కూర వండేసిన అని చెప్పిందట. అంటే రాజన్న అప్పుడు మొత్తుకుంటాడట, అరే అట్లా కాదే, అది మాట్లాడే చిలుక, బాగా పైసలు పోసుకున్నా, దాన్ని ఎవరో నాకు 50,000 కమ్మితే కొన్నా నేను, అది బాగా మాట్లాడే చిలుక. అంటే మా వదిన ఒకటే మాట అంటుందట, ఏమండి నువ్వేమో మాట్లాడే చిలుక అంటున్నావు, మరి నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి తీస్తే కొయ్యబడితే బర్ర కత్తి పెట్టి అప్పుడు కూడా మాట్లాడకపోతే దాన్ని నేనేమనుకుంటా చెప్పు, మాటలు వచ్చి వేస్ట్ కదా, దానికి అర్థమవుతుంది. సో మాటలు వచ్చి పని చేసి అన్నీ ఉండి చెప్పుకోలేక మనం ఎందుకు బాధపడు, మెజారిటీ తగ్గించుకుండు, గెలుపు డౌటే లేదు. ఎవరన్నారని ఎవరన్నా గణేష్ అన్న గెలిచిపోయింది ఆల్రెడీ, అందులో అనుమానం లేదు. మెజారిటీ ఎంత ఎక్కువ అన్న దాని మీదనే చర్చ, మెజారిటీ కోసమే మన ప్రయత్నం. అది కూడా సమానంగా రావాలి మెజారిటీ, ఎందుకంటే సమానంగా అభివృద్ధి చేసినాం మనం. ఇగో ఈ డివిజన్లో మా కార్పొరేటర్ లేడు, అగో ఆ డివిజన్లో ఇంకొక పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు, మనం ఎప్పుడు చూడలే అట్లా. ఎందుకంటే ఏ డివిజన్లో ఉన్నదైనా మన ప్రజలే, ఏ డివిజన్లో ఉన్నదైనా మన నిజామాబాద్ బిడ్డలే అని అనుకున్నాం. కాబట్టి సమానంగా అభివృద్ధి చేసినాం, సమానంగా ఓట్లు తెచ్చుకోవాలి. లాస్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడితే ఈ ఎలక్షన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నన్ను ఇక్కడే ఉండాలని ఆదేశం ఇచ్చారు. కాబట్టి నేనైతే జర పక్కాగా లెక్క పెట్టుకుంటా, మరి ముందే చెప్తున్నా నేను. డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ కార్పొరేటర్లు మీరు నాకు మొదలు వాదా వేసిపోతారు, మళ్ళీ అన్ని ఓట్లు పడ్డాయో లేవో డబ్బలు తెరిచినాక కూడా నేనైతే చూస్తా, లెక్క పెడతా. ఓటు తగ్గిందంటే మాత్రం మరి మీకు నాకు లడాయి అవుతుంది, నేను చెప్తాను, అర్థమైందా? కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. ఇంకొకటి జనరల్గా ఏమవుతుందంటే, మనం మంచి అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు మన పట్ల బాగా ప్రేమ ఉంది కాబట్టి మనం కొద్దిగా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతాం. ఎట్లా ఏముంది గలీ గలీ మే షోర్ హే, గణేష్ అన్నాక జోర్ హే అని చెప్పేసి మనం ఏం చేస్తాం, వేస్తారులే అంత మనోళ్ళే అనుకుంటూ పోతాం. కానీ అప్పుడు ఏమవుతుంది తెలుసా, రాజుగారి పాలకత అవుతుంది అన్నట్టు. రాజుగారి పాలకత అంటే తెలుసా మీకు ఏంటంటే, ఇట్లా రాజుగారు, మంచి రాజుగారు, మా మజాజ్ భాయ్ లాంటి రాజుగారు ఉన్నారట. అయితే ఆయన బర్త్డే చేసుకుంటుండు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే చాటింపు వేయించారట. ప్రజలందరూ అన్ని ఊర్ల నుండి మీ ఊర్లలో పాలను తీసుకొచ్చి ఇవాళ రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా పాలు పోయాలి అని చెప్పిరట. మంచి పెద్ద పెద్ద కుండలు పెట్టిరు, రాజు అంటే జర గందరగోళం వైభోగం ఉంటుంది కదా, పెద్ద పెద్ద కుండలు పెట్టిరట, అన్నీ వేసిరట. అయితే ఇట్లా ఒక ఊర్లో ఒక ఆయన మా అక్కలాంటి వాళ్ళు ఇట్లా పాలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని పోతురట. పోతుంటే నా సొంత ఎదురొచ్చి ఎక్కడికి పోతున్నావు అక్క అంటే, ఇట్లా రాజుగారు పుట్టినరోజు ఉంది కదా పాలు తీసుకొని పోతున్నాంటే,
ఏ ఊకొతి అక్క నువ్వు తీసుకపోతేనే అవుతుందా, గాక్క తెస్తుంది వాళ్ళందరూ తెస్తారు, నువ్వు నీళ్ళు పట్టకపోతే అన్నదట. అట్లా మనిషింది నీళ్ళు పట్టకపోయాను. లాస్ట్కు పెద్ద కుండిప్పి చూస్తే నీళ్ళు ఉన్నాయి, పాలు లేవట. అంటే ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు మనము అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతాం అన్నట్టు. ఏ గీళ్ళు మనకు తెలుసు కదా, గవాళ్ళు మనకు తెలుసు కదా, ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా, అవి గాక్క రోజు మన మీటింగ్కే వస్తుంది కదా. ఎలక్షన్ అంటే ఏంటంటే ఇంటి పెళ్ళిలాగా మన బాధ్యత. మనం పోయి బొట్టు పెట్టి పిలవాలి, మన బాధ్యత. వస్తారా రారా, టైంకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఏమవుతుంది అన్నది పక్కన పెడితే, మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సేవ చేయడానికి మనం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి, ఈ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థిది ఫలానా రోజు ఎలక్షన్ ఉన్నది, మీరు దయచేసి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి అని ఇంటింటికి మనం ఎట్లయితే పత్రిక పట్టుకొని తిరుగుతామో అంత బాధ్యతతో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనది ఉన్నది. ఆ గుర్తు చేయడం మర్చిపోతే వాళ్ళు బాధపడతారు పాపం. నన్ను విలువలేదని చాలామంది ఫీల్ గారని ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది. ఎలక్షన్ అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే అన్న నాకు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అవుతారు, అలుగుతారు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మనోళ్ళే కదా మనతో తిరుగుతారు కదా అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి దయచేసి టచ్ చేయాలి మీరు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మనకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు. అటువంటప్పుడు ప్రతి ఇంట్లో మనకు మద్దతు ఉన్నది, ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం అంది ఉన్నది. వారికి మాత్రం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కార్యకర్తలుగా మన మీదనే ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవద్దు. దసరా తెల్లారందాం అనుకున్నా కానీ మరి గణేష్ అన్న ప్రోగ్రామ్ ఎట్లా ఇచ్చిండో దాన్ని బట్టి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఇల్లును మాత్రం దయచేసి టచ్ చేయాలి. మన బాధ్యత అది. తర్వాత ప్రజలు వారి బాధ్యత తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. అయితే ఇంకొక విషయాన్ని దయచేసి మీరు